అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారి ఆశల శిఖరాలు చదువుకుంటున్నాము. ఈ ప్రపంచంలో సిరి సంపదలు, పరువు ప్రతిష్టలు లేని వాళ్ళు, అన్యాయమో దౌర్జన్యమో చేయటం చేతగాని వాళ్ళు బ్రతకటం ఎంత కష్టమో క్రమంగా నాకు అర్థం కాసాగింది. మనిషికి తెలివితేటలున్నంత మాత్రాన ఏం ప్రయోజనం లేదు. స్వార్థం లేనిదే సమర్థత ఉండి కూడా లాభం లేదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టుగా అవసరమైతే చేతులు నలపటం, లేని చోట నెత్తిన మొట్టడం, ఈ రెండు బాగా అభ్యాసమై ఉండాలి. నేనింత కష్టపడి అప్పుల పాలై చదివిన చదువు నాకు ఎందుకు పనికి రాకుండా పోతుందేమోనన్న భయం నన్ను వేధించసాగింది. చదువు అయ్యే వరకు ఒక బాధ, చదువు పూర్తయిన తర్వాత ఆర్థికంగా సుస్థిరత్వం సంపాదించుకుని స్థిరపడే వరకు ఇంకో బాధ. విద్య పొందిన వాళ్ళు, పొందని వాళ్ళు అందరూ ఒకే రకంగా భుక్తి కోసం తాపత్రయపడటంతోనే జీవితాలు తెల్లారిపోతుంటే ఇంకా కొత్తదనానికి తావెక్కడా? యువతరానికి ఎలాంటి అవకాశాలు లేకుండా వెనక్కు తోసిన ఏ దేశమూ ప్రగతి సాధించలేదు. నిన్న గోపాలం ఏదో పేపర్లో చదివాడట, నాకు చెప్పాడు. క్రిందటి వారం ప్రభుత్వం అతి చాకచక్యంగా పట్టుకుని బంధించిన 6 నక్సలైట్లలో 2 ఆడవాళ్లు ఉన్నారట. వాళ్ళలో ఒక అమ్మాయికి ఇంకా 20 సంవత్సరాలు నిండలేదు. గోపాలం ఈ వార్త నాకు వినిపించి ఆ అమ్మాయి సాహసానికి ఆశ్చర్యపోయాడు. అంత చిన్న వయసులో అంత తెగింపుకి మెచ్చుకున్నాడు కూడా. ఆ వార్త అతను చెప్పినంత అబ్బురంగా నాకేమనిపించలేదు. అసంతృప్తికి స్త్రీ పురుష విభేదమేముంది? ఏదో చేయాలనే తపనతో ఏదీ చేయలేక చివరికి మామూలు బ్రతుకు కూడా లభించక ఎటువైపు చూసినా ఏ చిన్న అవకాశము దొరకని నిరాశావాదులు ఏం చేస్తారు? ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానానికి దూరమైపోతారు. వాళ్ళ నిస్సహాయత్వం లోకం మీద కసిగా మారటం ఎంతో సహజం. గోపాలం చాలా ఆవేశంగా వాళ్ళ చర్యల్ని సమర్థించాడు. అతని వాదన నాకు నచ్చలేదు. అతని అభిప్రాయంతో నేను ఏమాత్రం ఏకీభవించలేదు. మన చుట్టూ, మన సంఘంలో మామూలు మనిషికి చాలా అన్యాయం జరుగుతున్న మాట నిజమే. కానీ అది సరిచేసే పద్ధతి ఇది కాదే. ఒక అన్యాయాన్ని సరిదిద్దడానికి మరో అపరాధం చేయటం పరిష్కారం అవుతుందా? ఒక చెడుని తప్పించడానికి మరో అధర్మాన్ని ఆశ్రయించటం సబబా? నా తర్కం గోపాలం చెవికి ఎక్కినట్టు లేదు. చూస్తుండు రవి, నేను కూడా ఎప్పుడో వీళ్ళలో చేరిపోతాను అన్నాడు సీరియస్గా. అసంభవం. నేను అనేవాడిని నీ చుట్టుప్రక్కల ఉండగా ఆ ఊహే నీ దగ్గరికి రాదు. నేను రానివ్వను అన్నాను నవ్వుతూ. మేమిద్దరం వాదులాడుతుండగా పోస్ట్ మ్యాన్ కవర్ ఒకటి తెచ్చిపడేసి వెళ్ళాడు. మళ్ళీ ఏదో ఇంటర్వ్యూ అన్నాడు గోపాలం కవర్ చూస్తూ. చించి అవతల పడే, ప్రతిసారి ఇది ఒకటి. కాస్త ఆశ కలిగించటం, వెంటనే రెట్టింపు నిరాశతో పిచ్చెక్కించటం. మనం అసలు ఇంటర్వ్యూలకు వెళ్ళడం మానేస్తే సగం నిస్పృహ తగ్గుతుంది అన్నాను. ఇప్పుడేగా నాకు సహనం గురించి ఉపన్యాసం ఇస్తున్నావు? ఉపన్యాసం నీతులు ఎప్పుడూ ఎదుటివారికి, మన స్వంతానికి కాదు. నేను అన్న తీరికి కాబోలు. గోపాలం విరగబడి నవ్వాడు. కవరు త్రిప్పి అడ్రస్ చూసిన గోపాలం, నాకు కాదు, ఇది వచ్చింది నీకు అన్నాడు. నాకా? నీ అడ్రస్కి నాకు ఉత్తరం రాసే నాథుడు ఎవరబ్బా? మీ బాబాయ్ ఏమో. అయి ఉండవచ్చు. కవరు చించి చూశాను. ఉత్తరం టైప్ చేసి ఉంది. అది చదివిన వెంటనే నాకు అర్థం కాలేదు. జ్వాలాముఖి అన్న పేపర్ ఎడిటర్ దగ్గర నుంచి నన్ను అర్జెంటుగా కలుసుకోమని కోరుతూ వచ్చింది. జ్వాలాముఖ ఏది? గోపాలం ఆసక్తిగా నా చేతిలో ఉత్తరం తీసుకుని చూశాడు. ఈ పేపర్ పేరే ఎప్పుడూ నేను వినలేదే అన్నాను. నాకు తెలుసు, నిజాం ప్రభుత్వం పరిపాలన చేస్తున్న టైంలో ఒక ఊపు ఊపింది. కానీ ఇప్పుడు సర్క్యులేషన్ ఏమాత్రం లేదు. ఈ మధ్య దాని ఎడిటర్కి ఏదో యాక్సిడెంట్ అయిందని ఆ పత్రిక పూర్తిగా రావటం మానేసిందని విన్నానే నేను అన్నాడు ఉత్తరం చూస్తూ. అతని దగ్గరికి వచ్చి అతని భుజం మీద నుంచి రెండోసారి మళ్ళీ ఆ ఉత్తరం నేను కూడా చదివాను. సందేహం లేదు, నిజమే. నన్ను వాళ్ళు అర్జెంటుగా వచ్చి కలుసుకోమంటున్నారు. నాతో వాళ్ళకి పని ఏమిటి? నా అడ్రస్ అసలు ఎలా తెలిసింది అన్నాను ఆశ్చర్యంగా. గోపాలం కూడా అర్థం కానట్లు ఉత్తరాన్ని 1కి 2 సార్లు చదివాడు. చివరికి దాన్ని మడిచేస్తూ, ఎలా తెలిస్తేనేం, తెలిసింది. వెళ్ళి కలుసుకో. ఏమో, ఎవరు చెప్పగలరు? నీ జాతకంలో జర్నలిజంతో మహాయోగం మొదలవుతుందేమో. అన్ని యోగాలు కనిపిస్తూనే ఉన్నాయి నాకు అన్నాను సీరియస్గా.
అసలు సంగతి వారం రోజుల క్రితం ఓ చల్లని సాయంత్రం నేను గోపాలం పార్కుకు వెళ్ళి తిరిగి వస్తుంటే రోడ్డు ప్రక్కన పేవ్మెంట్ మీద చిలకను పెట్టుకుని కూర్చున్న ఒక బైరాగి మమ్మల్ని రమ్మని పిలిచాడు. నేను వద్దని వారిస్తున్న వినకుండా గోపాలం ఆగి వెనక్కి తిరిగి వెళ్ళి తన చేయి చూపించుకున్నాడు. గోపాలం చేయి పరీక్షగా చూసిన అతను గోపాలానికి ఏ లోటు ఉండదని, జీవితం సాఫీగా గడిచిపోతుందని చెప్పాడు. కానీ గొప్పగా అద్భుతంగా ఏమాత్రం ఉండదుట. రాబోయే 6 నెలలు మహా చెడుకాలమట. ఆ దుష్ట ప్రభావం తగ్గించడానికి 5 రూపాయలు ఇస్తే తను తాయెత్తు ఒకటి ఇస్తానన్నాడు. సరే సరే చాలు చాలు, ఈ తాయెత్తు మహత్యానికి బాధలు దూరమైతే ఈ డబ్బున వాళ్ళు ఇన్ని అవస్థలు పడనే పడరు అంటూ గోపాలం చేయి పట్టుకుని ఇక వెళ్దాం రమ్మన్నట్లు లాగాను. అతని జబ్బను పట్టుకున్న నా కుడి చేతిని గోపాలం బలవంతంగా లాగి బైరాగి ముందు పెట్టి నా భవిష్యత్తు ఏమిటో చెప్పమని కోరాడు. మొదటి నుంచి నా అయిష్టతను గమనిస్తున్న ఆ బైరాగి క్షణంసేపు నా అరచేతి వైపు తల ఎత్తి నా ముఖం వైపు మార్చి మార్చి చూశాడు. నువ్వు చెప్పే మాటల్లో ఒక్క అక్షరం కూడా నమ్మను అన్నట్టుగా చూశాను. ఆ తర్వాత లక్ష్యం లేనట్టుగా నా చేతిలో రేఖలు పరిశీలిస్తూ గోపాలానికి చెప్పటం ప్రారంభించాడు. ఈ బాబుకి మొండితనం ఎక్కువ, దేని మీద నమ్మకం లేదు, తన సమర్థతని తనే నమ్మలేడు. త్వరలోనే మంచి మార్పు వస్తుంది, నలుగురి నోళ్లలో నానుతాడు అన్నాడు రాగాలు తీస్తున్నట్టు, శ్లోకాలు చదువుతున్నట్లు మాటల్ని సాగదీస్తూ. మంచిగానా చెడుగానా గోపాలం భయం భయంగా అడిగాడు. రెండూ ఉన్నాయి. 2 ఆడవాళ్ళ మధ్య ఈ అయ్య జీవితం 2 పడవల్లో చెరోకాలు పెట్టినట్టు అసందిగ్ధంగా ఊగిసలాడుతూ గడుస్తుంది. గోపాలం తలెత్తి విన్నావా అన్నట్టు నా వైపు చూశాడు. భేష్, ఆడవాళ్ళకి నాకు సహస్ర యోజనాల దూరం అన్న సంగతి అతనికి తెలియదేమో అంటూ చేయి లాక్కోబోయాను. బైరాగి, గోపాలం ఇద్దరూ నా చేయి వదల్లేదు. ఇంకేముందో చెప్పు అన్నాడు గోపాలం ఆసక్తిగా. స్నేహానికి వటవృక్షం లాంటివాడు, ఎంతమందికైనా నీడ ఇచ్చే మనిషి, జాలిగుండె ఉంది. దానివల్ల అప్పుడప్పుడు అనుకోని చిక్కుల్లో పడుతూ ఉంటాడు. పెళ్ళి, పిల్లలు, సంసారం గోపాలం పూర్తి చేయకుండానే మధ్యలో అందుకున్నాడు. 40 సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లి యోగం లేదు. ఇప్పుడే 2 ఆడవాళ్ళు ఉన్నారన్నావు కోపంగా అడిగాను. వాళ్ళు నీకు భార్యలు కారు, రెట్టింపు తీక్షణంగా చూస్తూ కసిరినట్టుగా అన్నాడు. చేతిలో సంసార గీత ఉంది, కానీ వయసు అయిపోయే వరకు పెళ్లి ప్రసక్తే లేదు. అంటే రెట్టిస్తున్నట్టుగా అన్నాను. అంటే అర్థం చేసుకోగలిగిన వాళ్ళకే అర్థమవుతాయి మా మాటలు. నా చేయి విసురుగా తోసేసినట్టుగా వదిలేశాడు. గోపాలం నా విసుగుని గమనించినట్టు నా చేయి వదిలేసి జేబులోంచి రూపాయి తీసి ఇచ్చి లేచాడు. ఇద్దరం బస్టాండ్ వైపు నడిచి వస్తుండగా 1 రూపాయి పూర్తి వేస్టు అన్నాను. పోనిద్దు. నువ్వే కాదు గోపాలం, చాలామందిని చూశాను. ఈ భవిష్యత్తు తెలుసుకోవటానికి ఎంతో ఆరాటపడతారు. తెలుసుకుని ఏం చేయగలమా అన్న సంగతి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ఇలా చాలామంది చిలకల్ని పెట్టుకుని సమాధానం తీయిస్తుంటారు. ఎందుకో ఇతను తన నోటితోనే చెబుతున్నాడు. ఆ చిలకకి బహుశా ఇంకా ట్రైనింగ్ ఇవ్వలేదేమో. 4 రోజులాగి మళ్ళీ వెళ్దాం, మనకి మళ్ళీ ఇతనే ఇంకో రకంగా చెప్పటం నువ్వు విందువుగాని అన్నాను. నువ్వు చెప్పింది నేను కాదనను. చాలామంది అన్ని విషయాల్లాగానే ఈ జ్యోతిష్యం కూడా వ్యాపారం చేస్తారు. కాస్త తెలివిగలవాడు, చదువుకున్నవాడు ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని ఇవే మాటలు ఏ ఇంగ్లీష్లోనో చెప్పి 50 రూపాయలు అడిగితే నువ్వు కిమ్మనకుండా వాడి గొప్పదనాన్ని ఒప్పుకుంటావు. నేననేది నీకు అర్థం కాలేదు. ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని చెప్పినా, పేవ్మెంట్ మీద కూర్చుని చెప్పినా భేదం ఉంటుందని నేను అనటం లేదు. ఈ భవిష్యత్తు తెలుసుకోవటం పట్ల మనుషులు చూపే ఆరాటం చూస్తే నాకు నవ్వు వస్తుంది. తెలుసుకున్నందువల్ల ఏదైనా తప్పించుకోగలిగితే ఆ మాట వేరు. అనవసరంగా అశాంతి కలిగించుకోవటం ఎందుకు అంటాను. అవుననుకో, కానీ ముందు తనకేం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఉంటుంది. నాకు లేదు. అదేదో ముందే తెలిసిపోతే ఈ జీవితం నేను భరించలేను. రేపేం జరుగుతుందో తెలుసుకోలేని నిస్సహాయతలో ఒక థ్రిల్ ఉంది. ఇద్దరం నడుస్తున్నాం. 2 కాళ్ళు లేకుండా దేకుతూ వచ్చేపోయేవాడిని అడుక్కుంటున్న ముష్టి అతను కనిపించాడు. నేను చప్పున ఆగి జేబులు తడుముకొని చేతికి వచ్చిన నాణాన్ని అతని పాత్రలో వేశాను. ఇది వేస్ట్ కాదంటావా? గోపాలం సీరియస్గా అడిగాడు. వేస్టా? కాళ్ళు లేని ఒక అవిటివాడికి 10 పైసలు ఇవ్వటం వేస్టా? ఆశ్చర్యంగా చూశాను. అవును, నన్ను అడిగితే పూర్తిగా వేస్టే.
ఈ ముష్టి వాళ్ళలో బ్యాంకుల్లో వేలు వందలు డబ్బులు దాచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారట. ఉండని దానం చేయటం అనేది మానవత్వానికి సూచన. చెప్పానుగా, ఈ దేశంలో ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. చివరికి భిక్షుక వృత్తి కూడా. ఇంతలో దూరంగా బస్సు వస్తూ కనిపించడంతో ఇద్దరం పరుగులాంటి నడక ప్రారంభించాం. అప్పటినుంచి గోపాలం నాకు రాబోయే మహాయోగం గురించి అప్పుడప్పుడు చమత్కరిస్తూ వచ్చాడు. నాకు మంచి రోజులు వస్తే అతనికి వచ్చినట్టేనట. వటవృక్షం లాంటి నా దగ్గర మొట్టమొదట నీడ కోసం వచ్చే వ్యక్తి తనే అవుతాడట. ఇలా అంటూ ఉండేవాడు. మొత్తానికి గోపాలం బలవంతం మీద మర్నాడు నేను జ్వాలాముఖి ఆఫీసుకు వెళ్ళక తప్పలేదు. గోపాలం చూచాయిగా చెప్పిన వివరాలను బట్టి ఆ ఆఫీసు వెతుక్కుంటూ వెళ్ళాను. జనసమ్మర్దం కానీ ట్రాఫిక్ రద్దీ కానీ అంతగా లేని రోడ్డు మీద ఒక సందులో ఉంది. చాలా పురాతన భవనం. చుట్టూ ప్రహరీ గోడ ఉంది. కానీ అక్కడక్కడ పడిపోయి ఆ చోటుల్లో జిల్లేడు మొక్కల్లాంటి పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి. ఆ ఇల్లు పరిసరాలు చూస్తే కొద్దిసేపు నేనున్నది హైదరాబాదేనా అన్న సందేహం వచ్చింది. గేటు తీసే ఉంది. దానిమీద అటు నుంచి ఇటు వరకు జ్వాలాముఖి అన్న బోర్డు తెలుపు మీద ఎర్రటి అక్షరాలతో పెయింట్ చేయబడి ఉంది. నేను లోపలికి వెళ్ళాను. లోపల కుడివైపు 5-6 సైకిళ్ళు నిలబడి ఉన్నాయి. వాటి దగ్గర అటువైపు తిరిగి సిగరెట్ కాలుస్తున్న 14 సంవత్సరాల కుర్రాడు ఒకతను కనిపించాడు. నేను చప్పట్లు చరిచి అతని దృష్టి నా వైపు మరల్చుకున్నాను. నా వైపు తిరిగి చూడగానే ఇలా రమ్మన్నట్టు సైగ చేశాను. అతను రాలేదు. నన్నే తన దగ్గరకు రమ్మన్నట్టు చేయి ఊపాడు. వెళ్ళాను. నా చేతిలో కాగితాన్ని చాలా నిర్లక్ష్యంగా తీసుకున్నాడు. దాన్ని చూసి, అయ్యగారు ఉన్నారు, లోపల వెళ్ళండి అన్నాడు. ఇల్లు బాగా ఎత్తు మీద కట్టబడి ఉండటం వల్ల పైకి వెళ్ళడానికి 10-12 మెట్లున్నాయి. ఆ పరిసరాలు సున్నం వెలిసిపోయి పాతబడిపోయిన పాడుగృహంలా ఉన్న ఆ ఇల్లు చూడగానే నాలో సగం శక్తి ఉత్సాహం నీళ్లు కారిపోయాయి. మెల్లగా మెట్లెక్కి పైకి వెళ్ళాను. ఎదురుగా చిన్న వరండా, దాని మధ్య సింహద్వారం లాంటి పెద్ద గుమ్మం కనిపించాయి. అది దాటి లోపలికి వెళితే పెద్ద హాల్ ఉంది. హాలులో అడుగు పెట్టగానే చూపరుల దృష్టి ఇట్టే ఆకట్టుకునేట్టు ఒక బోర్డు ఉంది. దానిమీద సర్వమానవ సమానత్వం మా ధ్యేయం, కులమత వివక్షత నశించాలి అన్న స్లోగన్ ఉంది. నేను దాన్ని చూడగానే అప్రయత్నంగా కొద్దిగా భుజాలెగరేశాను. నినాదాలకేం ఎన్నైనా ఉంటాయి. అరవటానికి చెప్పుకోవడానికి ఎంతో బాగుంటాయి. ఆచరణలోకి వచ్చేసరికి ఎక్కడ లేని కష్టం. ఆ హాల్లో 4-5 కుర్చీలు, వాటి ముందు మేజా బల్లలు ఉన్నాయి. ఒక బల్ల దగ్గర ఒక అతను టకటక ఏదో టైప్ చేస్తున్నాడు. ఇంకో బల్ల దగ్గర మరో 2 కాగితాల్లో చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళలో ఎవరిని పలకరించటమా అని నేను అనుకుంటూ ఉండగానే టైప్ చేస్తున్న అతను తలెత్తి నన్ను చూశాడు. వెంటనే పక్కనున్న వాళ్ళలో ఒక ఆయన్ని, మూర్తిగారు ఎవరో వచ్చారు చూడండి అన్నాడు. కాగితంలోకి చూస్తూ పెన్సిల్తో మార్కు చేస్తున్న మూర్తిగారు అన్నాయన తల తిప్పి నన్ను చూడగానే లేచి వస్తూ, ఏం కావాలి మీకు అని అడిగాడు. చేతిలో కాగితం చూపించాను. ఆయన అది చూడగానే, ఎడిటర్ గారు ఉన్నారు, లోపలికి వెళ్ళండి, ఇటు నుంచి 3వ గది అంటూ ఎంతో వినయంగా చెప్పాడు. హాలు దాటి లోపల అడుగు పెడితే పొడుగాటి వరండా ఉంది. దానిమీద ఉన్న 2 గదులు తాళాలు వేసి ఉన్నాయి. 3వ గదికి ఎడిటర్ అన్న బోర్డు ఉంది. మధ్యలో ఖాళీ స్థలం, చుట్టూ వరండా, దాన్ని ఆనుకుని గదులు ఉన్నాయి. ఎడిటర్ అన్న బోర్డు ఉన్న గది దగ్గరికి వెళ్ళాను. గుమ్మానికి దళసరిగా ఉన్న ఆకుపచ్చ పరదా ఉంది. కట్టెన్ మీద చేయి వేసి తీయబోయిన నేను అప్రయత్నంగా ఆగిపోయాను. లోపల నుంచి ఆగ్రహంగా కటువుగా వినిపించింది. ఇది రిపోర్టేనా అసలు? నీకు బుద్ధి లేదు, వట్టి ఫూల్వి. నీ అంత బద్ధకస్తుడిని, మతిమరుపు మనిషిని నేనెక్కడా చూడలేదు. రాను రాను చదివేస్తే ఉన్నమతి కూడా పోయిందన్నట్టు చేస్తున్నావు. అందుకేగా సార్ నాకు శ్రమ, మీకు బాధ ఎందుకు, రిజైన్ చేస్తున్నాను, తీసుకోండి. రిజైన్ చేస్తున్నావా? ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే రకానివి. నీకు పెట్టిన దాంట్లో 1000వ వంతు ఇంకెవరికైనా పెట్టి ఉంటే ఆ విశ్వాసంతో నా కాళ్ళ దగ్గర పడి ఉండేవాళ్ళు. నీకంటే జంతువులు నయం. మాటలు హద్దు మీరుతున్నాయి. నన్ను జంతువులతో పోల్చిన తర్వాత నేను ఇక్కడ ఉండటం అనవసరం. ఒక్క క్షణం కూడా ఉండను. ఉండకపోతే వెళ్ళు. ఈ ఆఫీసు గడప దాటిన మరుక్షణం పోలీసులు నిన్ను జైలులో తోసేలా చేయకపోతే చూడు, నీ జుట్టు నా చేతిలో ఉన్నదన్న సంగతి మర్చిపోకు.
క్షణంసేపు భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఉన్నట్టుండి చటుక్కున పరదా తెరుచుకుంది. లోపల నుంచి సన్నగా, పొడుగ్గా, షోకిల్లాలా ఉన్న ఒక మనిషి యువతలకు వచ్చాడు. నాకు వెనక్కి అడుగు వేసే అవకాశమే లేకపోయింది. ఇద్దరం ముఖాముఖి నిలబడ్డాం. ఒక్క నిమిషం ఒకరిని ఒకరు పరీక్షగా చూస్తూ నిలబడిపోయాం. ఎక్స్క్యూజ్ మీ, నేనే మొదటగా అన్నాను. ఎవరు నువ్వు? ఏం కావాలి? తీక్షణంగా అడిగాడు అతను. నా చేతిలో కాగితం అతనికిచ్చాను. ఇంతలో లోపల నుంచి అరుపులా వినిపించింది. భాస్కరం, ఎవరక్కడ? ఎవరితో నువ్వు మాట్లాడేది? భాస్కరం అన్నతను నేనిచ్చిన కాగితం చదవడంలో నిమగ్నుడై మాట్లాడలేదు. భాస్కరం, నిన్నే. భాస్కరం కాగితం మడిచి నా చేతికిచ్చేశాడు. లోపలి వైపుకి తల తిప్పి, మీ గేలానికి చిక్కిన మరో చేప వచ్చింది సార్ అన్నాడు. అతను అనే ఆ తీరుకి నా ముఖం ఎర్రబడింది. షటప్, గెటౌట్, గెటౌట్ ఐసే. లోపల నుంచి వచ్చిన ఆ అరుపుకి నా చెవులు కంగుమన్నాయి. భాస్కరం ఉత్తరం నా చేతికిస్తూ, వెళ్ళండి లోపలకు. ఎడిటర్ గారు మంచి మూడ్లో ఉన్నారు. మీకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అని నవ్వి వెళ్ళిపోయాడు. ఎందుకోగాని అతని నవ్వు నా మెడ మీద గొంగలి పురుగు పాకినంత కంపరంగా అనిపించింది. కర్టెన్ తొలగించుకుని ఎడిటర్ గారి రూంలోకి అడుగుపెట్టాను. లోపల అడుగుపెట్టిన నేను టక్కునాగిపోయాను. నా ఎదురుగా గదిలో కూర్చున్న వ్యక్తి ఎవరో కాదు. ఆ రోజున నేను గోపాలం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకెలాగూ ఆ ఉద్యోగం రాదనే భావంతో నేను మొండిగా తలతిక్కగా సమాధానం చెప్పిన వ్యక్తి. తెల్లబోయినట్టు గుమ్మంలోనే ఆగిపోయిన నన్ను ఆయన సాదరంగా ఆహ్వానిస్తూ, కమిన్ మిస్టర్ రవికుమార్ అన్నాడు. నేను లోపలికి వెళ్ళాను. కూర్చోండి, కుర్చీ చూపించాడు. నేను ఆయన వైపే చూస్తూ కుర్చీ లాగి కూర్చున్నాను. క్రిందటిసారి నేను ఈయన్ని చూసినప్పటికీ ఇప్పటికీ ఏదో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటిలా ముఖం ఆరోగ్యంగా, నేవలంగా లేదు. చాలా సుస్థిపడి లేచినట్టుగా, రక్తవిహీనంగా, పాలిపోయినట్టుగా ఉంది. కళ్ళ క్రింద ఏర్పడిన నలుపు ముఖానికి లేని వికృతం ఏదో తెచ్చిపెట్టినట్టుగా ఉంది. మీరు వస్తారో లేదో అనుకుంటున్నాను. వచ్చారు కాబట్టి మీకు ఇంకా ఎక్కడ జాబ్ దొరకలేదనుకుంటున్నాను. నిజమేనా? నిజమేనన్నట్లు తలూపాను. గుడ్. అయితే నా దగ్గర పని చేయడానికి మీకు ఇష్టమేనా? నేను చేయాల్సిన పనేమిటో తెలిస్తే? ఆయన వెంటనే సమాధానం చెప్పలేదు. ఎదురుగా ఉన్న పేపర్ల మీద సంతకాలు పెట్టి పక్కకు పెట్టాడు. పెన్నుకి క్యాప్ పెడుతూ తలెత్తి నా వైపు చూస్తూ అన్నాడు. అది మీ సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఒక రిపోర్టర్ పోస్టు ఖాళీ ఉంది. అవసరమైతే మీరు సబ్ ఎడిటర్ బాధ్యత కూడా తీసుకోవాలి. ఒక చిన్న మాటలో చెప్పాలంటే నా కుడి భుజంలా ఈ పేపరు బాధ్యత స్వీకరించాలి. మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. నేను కొంచెం ఇబ్బందిగా చూశాను. ఈ ప్రైవేటు కంపెనీల్లో పనులంటే తలనొప్పి. ఒక పనే అని చెబుతారు. నలుగురు మనుషుల పని చేయిస్తారు. వాళ్ళకి నచ్చి ఆ మనిషి పనికి వస్తాడంటే కొత్తల్లుణ్ణి చూసినట్టు సకల మర్యాదలు చేయగలరు కూడా. కానీ ఆ నచ్చటం అనేదే సాధారణంగా ఎప్పుడూ జరగదు. ఎక్కువ ఆశలు పెట్టుకుని ఆశాభంగం చెందే కంటే ఆశలు లేకుండా వెళ్ళి లభించిన దానితో తృప్తి పడటం మంచిదేమో. నా ఆలోచనలు నా ముఖంలో ప్రతిబింబించాయో ఏమో. ఆయన వెంటనే ఏమిటి ఆలోచిస్తున్నారు అన్నాడు. ఏం లేదు. అందుకే అప్పుడు మిమ్మల్ని పిలిచిన ఇంటర్వ్యూలో నేను ఫలానా సంస్థ అని గాని ఫలానా పని అని గాని ముందే వ్యక్తపరచలేదు. అంత గుంభనగా జరగాలని ఆశించాను. ఎందుకో తెలుసా? ఇదివరకోసారి అలా చేసి తలవాచే విమర్శలకి, కోపాలకి గురి అయ్యాను. ఫలానా పని కోసం మనిషి కావాలి అని పేపర్లో వేశానో లేదో బండెడు రికమెండేషన్లు వచ్చాయి. ఉన్నది ఒక్క పోస్టు. ఎంతమందికని ఇవ్వగలను? ఎవరికి వారే ఆ వ్యక్తి మా వ్యక్తి ఎందుకు కాకూడదు అంటారు. చివరికి అది అలాగే ఖాళీగా వదిలేసి ఎలాగో అవస్థపడి అసలు మనిషి అవసరమే లేదని చెప్పాను. ఆయన మాటల్ని వింటూ ఆయన్ని, ఆ టేబుల్స్ని, ఆ గదిని శ్రద్ధగా పరిశీలిస్తున్న నాకు ఆయన ప్రక్కగా ఉన్న చిన్న బీరువాకి కాళ్ళు లేని వాళ్ళు చంకల క్రింద ఆధారంగా పెట్టుకుని నడిచే క్లచెస్ కనిపించాయి. క్షణంసేపు నా దృష్టి వాటి మీద నిలిచిపోయింది. ఆయన కూడా తల తిప్పి వాటి వైపు చూశాడు. క్షణంసేపు మా ఇద్దరి దృష్టి కలుసుకుంది. ఆయన నవ్వాడు. ఆ నవ్వులో దిగులు, విషాదం, వ్యధ ఎన్నెన్నో కనిపించాయి నాకు. హఠాత్తుగా ఆయన స్వరం భారంగా మారింది. భగవంతుడు చిన్నప్పటి నుంచి నన్ను చిన్నచూపు చూస్తూనే ఉన్నాడు.
పుట్టగానే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ వాళ్ళు వీళ్ళు చూపించిన దయాధర్మాలతో చదువుకుని పైకి వచ్చాను. ఒకసారి జరిగిన ఈ దుర్ఘటనలో నేను చెయ్యని దొంగతనానికి శిక్ష పొంది 6 నెలలు జైల్లో ఉండి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత ఆ ఆపదయే నాకు చాలా వేరుగా అనిపించింది. నన్నెరిగిన వాళ్ళెవరూ వాళ్ళ గడపలెక్కనివ్వలేదు. స్నేహితులుగా కలిసి గడిపిన వాళ్ళంతా నన్ను చూడగానే ముఖాలు చాటు వేసేవారు. నాకు బ్రతకడమే కష్టమనిపించింది. ఎంతో దిగులేసింది. మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. నేను చెయ్యని తప్పుకి నేనెందుకు సిగ్గుపడాలి? ఉన్న ఊరు వదిలి వచ్చేసి పరదేశిలా ఈ ఊరు చేరాను. ఇక్కడ నాకు సజ్జనుల సాంగత్యం దొరికింది. కొంతమంది కలిసి ఉత్సాహంతో ఈ పేపర్ పెట్టుకున్నాం. కలిసి కష్టపడి పనిచేశాం. పేపర్కి కాస్త లాభాలు వచ్చేసరికి అపార్థాలు, అనవసరమైన గొడవలు మొదలైనాయి. మెల్లమెల్లగా ఒక్కొక్కరే తప్పుకున్నారు. జీవితంలో స్థిరపడ్డాను. నాకు ఇంకేం బెంగలేదు అనుకున్న ఆ తరుణంలో మళ్ళీ మొదటి సమస్య ఎదురైంది. ఎంతో సహనంతో ఆ విపత్కర పరిస్థితి కూడా తట్టుకున్నాను. కొత్త వాళ్ళని కలుపుకున్నాను. వాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు. వచ్చిన లాభాల్లో భాగాలు చెవులు మెలేసి వసూలు చేసేవాళ్ళు. కష్టం మాత్రం అంతా నాదిగా మిగిలేది. అయినా సరే ఆ పని చేయటంలోనే, ఆ పత్రిక బాగా పోవటంలోనే నాకు తృప్తి, ఆనందం లభించేవి. మా అబ్బాయి పెద్దవాడవుతున్నాడు. ఇక పర్వాలేదు, నేను ఇంకెవరి మీద ఆధారపడనవసరం లేదు అనుకున్నాను. నా ఆశలు, ఆదర్శాలు కలబోసి ఎంతో జాగ్రత్తగా పెంచి పెద్ద చేసుకున్న కుర్రాడు అకస్మాత్తుగా క్రిందటి వేసవి సెలవులకి స్నేహితులతో మద్రాసు వెళ్ళి సరదాగా ఈత కొడుతూ సముద్రానికి ప్రాణాలు అర్పించాడు. వాడి మరణంతో మా కళ్ళ చూపే పోయినట్టుగా జీవితం అంతా అంధకారమయంగా అయిపోయింది. నా భార్య అయితే బ్రతుకుతుందనే అనుకోలేదు. అది కూడా తట్టుకున్నాం. ఆ మొండితనం ఎలా వచ్చిందో మాకే తెలియదు. ఉన్నదాంతో బ్రతుకుదామని ఈ పేపర్ ఎవరికైనా అమ్మేయమని నా భార్య గొడవ మొదలుపెట్టింది. నేను ఒప్పుకోలేదు. ఈ పేపరు నా ప్రాణం, నా జీవితం. నేనంటూ లేనప్పుడే ఇది ఆగిపోవటం జరగాలి అనుకున్నాను. 5-6 నెలల క్రితం మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్న వారం రోజులకి యాదగిరిగుట్ట వెళ్ళి వస్తుండగా కారు లారీకి గుద్దుకుంది. కారు గుట్టపైకి వెళ్ళడానికి సరాసరి రోడ్డు ఉన్నా కారెందుకు? ఏం మనం కాలు లేని వాళ్ళమా? ఈ మాత్రం ఎత్తు ఎక్కలేకపోతే ఎలా అంటూ నా తోటివారిని హెచ్చరించి నవ్వుతూ తూలుతూ పైకి ఎక్కి వెళ్ళిన నేను నా కాళ్ళతో నడవటం అదే ఆఖరి నడక అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. దిగి వచ్చేటప్పుడు కారులోనే దిగి వచ్చాం. భువనగిరి సమీపిస్తుండగా యాక్సిడెంట్ అయింది. నేను ఈ మాత్రంగా లేచి నిలబడడానికి 2 నెలలు పట్టింది. నేను ఏది కాకూడదు అనుకున్నానో అది జరిగింది. నేను బ్రతికుండగానే జరిగింది. బ్రతికుండగానే నా పేపర్ ఆగిపోయింది. చాలామంది పేపర్ అమ్మేయమన్నారు. మంచి ఆఫర్స్ కూడా వచ్చాయి. డాక్టర్లు కూడా విశ్రాంతి చాలా అవసరం అని వార్నింగ్ ఇచ్చారు. ఇదివరకటి కంటే ఇప్పుడే ఈ పేపర్ నాకు ఇంకా ఎక్కువ అవసరం అనిపిస్తోంది. ఏ పని లేకుండా అనుక్షణం ఈ అవిటి బ్రతుకు గుర్తు చేసుకుంటూ జీవితాన్ని నరకంగా మార్చుకునే కంటే కష్టమైనా సరే ఈ పేపర్ చేతిలో ఉంటే ఈ పనిలో నా బాధ కాస్త కాకపోతే కాస్తైనా మర్చిపోవచ్చని నా ఆశ. శరీరం అవిటితనం పొందిన మాట నిజమే, కానీ మెదడు ఇదివరకు ఎప్పుడూ ఎరగనంత చురుగ్గా ఉంది. మిస్టర్ రవికుమార్, క్లుప్తంగా ఇది నా చరిత్ర. మిమ్మల్ని నా కుడిభుజంగా కావాలని నేను ఎందుకు కోరుకుంటున్నానో ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. విభ్రమంగా సర్వం మరిచి ఆయన మాటల్లో లీనమైపోయిన నేను సానుభూతిగా చూస్తూ చేయి చాచి తప్పకుండా అన్నాను. ఆయన నా చేయి అందుకొని కరచాలనం చేశాడు. నా మనసంతా ఎలాగో ఉంది. కొంతమంది జీవితాలంతే. అడుగడుగున అగ్ని పరీక్షలే ఎదురవుతాయి. జీవితాంతం క్షణక్షణం ఏటికి ఎదురీదటం అవుతుంది. మనిషి ఎంత కష్టపడ్డా, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా కాస్త కాకపోతే కాస్తైనా అప్పుడప్పుడు అదృష్టం అనే అంచు పట్టు దొరుకుతూ ఉండాలి. భగవంతుడు చాలా చిత్రమైన వాడు. సామర్థ్యం ఇచ్చిన వాళ్ళకి ఎక్కడలేని బాధలు తెచ్చిపెట్టి తమాషా చూడటం ఆయనకో సరదా. నా చేయి వదిలేసిన ఆయన టేబుల్ మీద ఫైల్స్ పక్కగా పెట్టి సిగరెట్ పెట్టె తీసుకుని తను ఒకటి తీసుకుని నా వైపు చూశాడు. నో థ్యాంక్స్ అన్నాను. అలవాటు లేదా అన్నాడు. లేదన్నట్లు తలూపాను. ఇంకా ఏ అలవాట్లు లేవు. అబద్ధం కూడా ఆడరా? కుతూహలంగా అడిగాడు. ఆడను అన్న నియమం ఏం లేదు, కానీ అదే ఆధారంగా చేసుకుని బ్రతికే మనిషిని మాత్రం కాదు.
నా సమాధానం ఆయనకి నచ్చినట్టుగా కళ్ళలో ప్రశంస లాంటిది కనిపించింది. టేబుల్కున్న కాలింగ్ బటన్ నొక్కాడు. 5 నిమిషాల అనంతరం ప్యూనికి బదులు ఇంత క్రితం నాకిక్కడికి దోవ చూపించిన ఆయన లోపలికి తొంగి చూస్తూ సార్ అని పిలిచాడు. సూర్యమేడి? బయట ఉన్నాడేమో చూస్తాను సార్. 2 కప్పులు కాఫీ తెమ్మన్నానని చెప్పండి అని నా వైపు చూస్తూ కాఫీ తాగే అలవాటుందా అన్నాడు. ఉందన్నట్టు తలూపాను. 10 నిమిషాల అనంతరం నేను గేటు దాటి లోపల ఆవరణలో అడుగుపెట్టగానే కనిపించిన కుర్రాడు కాఫీతో వచ్చాడు. కాఫీ దూరం నుంచి తెచ్చాడేమో, చల్లారిపోయింది. అదే తాగేశాం. ఆయన ఎదురుగా ఎంతో వినయ విధేయతలతో ఆ కుర్రాడు ప్రవర్తించటం నేను గమనించకపోలేదు. సూర్యం కప్పులు తీసుకుని వెళ్ళిపోతుండగా ఆయన కారు వచ్చిందా అని అడిగాడు. వచ్చింది సార్ అని వెళ్ళిపోయాడు. ఆయన టైం చూసుకుంటూ నాకిప్పుడు మీటింగ్ ఉంది, మీకేమైనా పని ఉందా? లేకపోతే నాతో రండి అన్నాడు. వస్తానన్నట్టు అంగీకారం తెలిపాను. ఆయన కర్రలు తీసుకుని చంక క్రింద పెట్టుకుని లేచాడు. నేను లేచాను. ఇద్దరం బయటికి వచ్చాం. బయట హాలులో మధ్య వయస్కుడైన ఆయన ఒక్కడు తప్ప ఇంకెవరూ లేరు. ఆయన మమ్మల్ని చూడగానే లేచి నిలబడ్డాడు. ఆయనకి నన్ను పరిచయం చేస్తాడేమో అనుకున్నాను, కానీ అలాంటిదేం జరగలేదు. ఇద్దరం వాకిట్లోకి వచ్చాం. బయట ఆవరణలో మెట్ల ముందు పాతకాలం నాటి హిల్మన్ కారు ఒకటి ఆగి ఉంది. ఇద్దరం అందులో ఎక్కాం. ముందు ఇంటికి పోని డ్రైవర్తో చెప్పిన ఆయన నా వైపు తిరిగి మిమ్మల్ని రమ్మని వ్రాయటానికి నా భార్య ఒత్తిడి సగం కారణం. ఆవిడికి మీరు బాగా నచ్చారు. మొదట మీరు ఆవిడికి నచ్చారని, నా దగ్గర పనిచేయడానికి ఒప్పుకున్నారని చెబుతాను. మీలాంటి వ్యక్తి నాకు అండగా ఉంటే నా అలసట, శ్రమ సగం తగ్గుతుందని, ఈ అవిటి బ్రతుకు నేనింకా కొన్నాళ్ళు బ్రతకవచ్చునని ఆవిడ గాఢ విశ్వాసం అన్నాడు. ఆయన మాటకి ఒక విధమైన పదును ఉంది. ఆయన ఎంత బిగబెట్టుకోవాలని చూసినా మనసులో గూడు కట్టుకున్న ఆవేదన అప్పుడప్పుడు ఆ మాటల వెనక తొంగి చూస్తూనే ఉండటం నా దృష్టికి అందకపోలేదు. కారు బయలుదేరి గేటు బయటికి వచ్చి కొద్ది దూరం దాటిన తర్వాత మలుపు తిరిగింది. ఆ మలుపు నా జీవితంలో నేను ఊహించలేనంత అద్భుతమైన, అపురూపమైన మలుపు అవుతుందని ఆ క్షణంలో నాకు తెలియదు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.